ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శృతి రోహిణి వాళ్ళు మీనా దగ్గరికి వచ్చి, అవును మీనా, నీకు ఒక క్వశ్చన్ అడగాలి నేను అని చెప్పేసి శృతి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా అయితే ఏంటి అది అడుగు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శృతి మాత్రం పెళ్ళి కాకముందు నీ లైఫ్ ఎలా ఉండేది, బాగుండేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా మాత్రం బాగుండేది, చక్కగా పూలు అమ్ముకొని వచ్చేసి ఇంటికి నేను అందరికన్నా ముందు భోజనం చేసేసేదాన్ని, కానీ ఇక్కడ అందరి తర్వాత లాస్ట్లో భోజనం చేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడున్న శృతి మాత్రం, అవును నా లైఫ్ కూడా పెళ్ళి కాకముందు చాలా బాగుండేది, నేను బయటికి తిరిగి వచ్చేసాను, అయిపోయిందా, పడుకున్నాను ఉండేటట్లు ఉండేది, కానీ ఇప్పుడు అలా కావటం లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్కడున్న మీనవత్ అమ్మాయిల జీవితం అంటే అలాగే ఉంటుంది. పెళ్ళి కాకముందు ఒకలాగా, పెళ్ళి అయిన తర్వాత ఒకలాగా ఉంటుంది, అంతేకాని అన్నింటికి సర్దుకుపోవాలి అంతే అని చెప్పేసి ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శృతి అయితే మీనా వైపు కల చూస్తూ ఉండిపోతుంది. కానీ లైఫ్ పార్ట్నర్ మంచిగా వస్తే ఇంకేం కావాలి చెప్పు, కానీ బాలు అలా కాదు కదా, వాడు అనుకున్నదే అయిపోవాలి, అదేంటో నాకు అర్థం కాదు, ఇప్పుడు రవి కూడా అలాగే తయారవుతున్నాడు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న రోహిణి మాత్రం, మా ఆయన ఏదో బయటికి సాఫ్ట్గా కనిపిస్తాడు, కానీ అందరు మగవాళ్ళు ఒక్కటే అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఈరోజు ఎంత బాగుందో కదా, వాళ్ళ ముగ్గురు మేడ మీద వెళ్ళిపోవడంతో మన ముగ్గురం ఇలా చాలా చక్కగా కూర్చొని ఒకరి మనసులో ఒకటి మాట్లాడుకుంటున్నాము. ఒక రోజు ఒక్కసారైనా కూర్చొని మాట్లాడుకోవాలి కదా, ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలుస్తాయి అని చెప్పేసి శృతి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి వాళ్ళు అయితే అవును అని చెప్పేసి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న శృతి మాత్రం వాళ్ళ ముగ్గురు పైన ఏం చేస్తున్నారో ఏమో, మనం లేక చాలా బాధపడుతున్నారో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ ముగ్గురు మాత్రం పైనుండి ఇకలు పక్కపక్క నవ్వుతూ వినబడుతూ ఉంటాయి. అవి చూడగానే అక్కడున్న మీనా, శృతి, రోహిణి వారు, ఏంటి మనం ఏదో బాధపడుతూ ఉంటాము అనుకున్నాము, కానీ వాళ్ళు నవ్వుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటాం.